జరిగించండి, ఆత్మకార్యాలు జరిగించండి, బిడ్డల ప్రతి అవసరం మీకు తీర్చండి అయ్యా. వారి సందేహాలను మీకు తీర్చండి, వారి ఆలోచనలు సఫలపరచండి. ఈ వాక్యం నాతో మాతో మాట్లాడి నీ నామాన్ని మహిమపరచండి. రానున్న మా యేసు నామం పెట్టుకుంటున్నాను తప్ప ఆమె నామే. హల్లెలూయా. దేవుడి వందనాలు. అమ్మగారి గారికి వందనాలు. ప్రార్థనకు వచ్చిన మీకు అందరికీ వందనాలండి. దేవుడి వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 25:33 వచనం చదువుకున్నట్లయితే, తన కుడివైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టెను అనే దేవుడి వాక్యము రాయబడి ఉంది. కుడివైపున దేవుడు గొర్రెలను, ఎడమ వైపున గొర్రెలను పెట్టాడు దేవుడు. అంటే గొర్రెలమైన మనం ఎటువైపు ఉంటామంటే దేవుని యొక్క కుడివైపు ఉంటాం. ఎడమవైపు ఉన్నవారు ఎవరుంటారంటే లోకంలో నానా విధాలుగా తిరిగేవారు, లోకంలో ఇష్టానుసారంగా తిరిగే వాళ్ళు ఎడమ వైపు ఉంటారు. కనుక మనందరం కూడా కుడివైపు ఉండే ఆత్మీయ జీవితం మనం ఉండే వారంగా ఉండాలి. దేవుని వైపు ఉండే వారంగా ఉండాలి. అంటే ప్రతిదీ కూడా ఏదైనా పట్టుకోవాలంటే మనం దేంతో పాటు ఏ చేతిని ఉపయోగిస్తాం? కుడి చేతిని ఉపయోగిస్తాం. ఎవరైనా దీవించాలంటే ఏ చేతి దీవిస్తాం? ఏదైనా డబ్బులు తీసుకోవాలంటే కుడి చేతి తీస్తాం. ఎవరైనా చూడండి, ఎడమ చేతి ఏది ఇచ్చినా తీసుకోరు, డబ్బులు ఇచ్చినా తీసుకోరు. ఒకవేళ మనం డబ్బులు తీసుకోవాలని ఎడమ చేతి కంటారు, చేతిలో కుడి చేతి పట్టుకో అంటారు. చిన్నపిల్లలు అయితే తెలియక కుడి చేతి తీసుకుంటారు, అలాగే ఆ చేతి కదా చేయి పట్టుకోవాలంటారు కదండి. అలాగా ప్రతి ఒక్కరు కూడా కుడి చేతిని ప్రాధాన్యతగా ఆలోచిస్తారు. కుడివైపే ఎక్కువగా చాలా మంది ఉపయోగిస్తారు. దేవుడు కూడా తన ప్రజల్ని ఎటువైపు ఉండాలనుకుంటున్నాడు అంటే కుడివైపు ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. కుడివైపుని నిలబడాలని ఆయన కోరుకుంటున్నాడు. మనమందరం కూడా కుడివైపు ఉండేవారముగా, దేవుడు ఒక కుడిపార్శ్వం ముందు బ్రతికే వారముగా, ఆ కుడిపార్శ్వం ముందు ఉండే ఆశీర్వాదాలు అనుభవించే వారముగా, ఆ కుడిపార్శ్వం ముందు ఆయన చేసే అద్భుతాలను, ఆయన క్రియలను మనం చూసేవారముగా, దేవుడు కోరే జీవితం మనం కలిగే వారంగా ఉండాలి. హల్లెలూయా. అందుకే చాలా మంది ఇష్టానుసారంగా ఉన్నవారుగా ఉంటే మనం కుడివైపు ఉండి దేవుడికి ఆశీర్వాదాలు పొందలేము. ఎడమవైపు ఉన్నంత ఉండేవారు అలాంటి వారే ఆశీర్వాదాలు, ఏ దీవెనలు లేనివారు. ఈ కుడివైపున ఏముంటాయో, ఆయన కుడిపార్శ్వం మందు ఎటువంటి కార్యాలు జరుగుతాయో, ఎటువంటి ఆశీర్వాదాలు జరుగుతాయో, ఆయన కుడిపార్శ్వం మందు ఏమి మనకి లభిస్తుందో, ఎందుకు ఆయన కుడిపార్శ్వం మందు ఇంతమంది ఉన్నారు, ఇంతమంది నిలబడ్డానికి కారణం ఏంటి, ఎందుకు ఆయన వైపు ఆ కుడిపార్శ్వం వైపు ఉండడానికి ఇష్టపడుతున్నారో మన లేఖనాల పరిశీలనలు చేసినట్లయితే చూడండి. 16వ కీర్తన 8వ వచనం, 16వ కీర్తన 8వ వచనంలోని సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడిపార్శ్వం ముందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను అంటున్నాడండి దావీదు. హల్లెలూయా. దేవుడు వైపు, ఆయన కుడిపార్శ్వం వైపు ఎవరైతే ఉంటారో దేవుడు అంట వారి వైపు ఉంటారంట దేవుడు. హల్లెలూయా. దేవుడు వారి వైపు ఉంటారు. దేవుడు వారి వైపు ఉండి కార్యాలు చేస్తాడు. ఈ కుడివైపున ఉండడం ఏంటంటే, కుడివైపున ఉన్న వాళ్ళందరూ కూడా పాపం లేనివారు, పాప బ్రతుకును అసహించుకున్నవారు, పాపాన్ని ఇష్టపడని వారు, పాపం లేకుండా బ్రతకడానికి పరుగులు తీసేవారు, ఎంతసేపు పరిశుద్ధత గురించి, ఆయన సంపాదించుకోవడం గురించి, ఆయన కలిగి ఉండడం గురించి బ్రతికేవారు కనుక బ్రతకడానికి, ఆయన పొందుకోవడానికి, ఆయన యొక్క సహాయము కోరేవారుగా ఆయన కుడివైపు ఎవరైతే ఉంటారో
వాళ్ళు వాళ్ళ వైపు దేవుడు నిలిచి ఉంటాడు. హల్లెలూయా. అందుకే దావీదు అంటున్నాడు, నా కుడి పార్శ్వమందు ఆయన ఉన్నాడు. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు. ఎవరైతే ఆయన వైపు ఉంటారో దేవుడు వాళ్ళ వైపు ఉండి ఆయన సర్వశక్తిని ఉపయోగించి సర్వ కార్యాలు, సర్వ ఆశీర్వాదాలు దేవుడు వాళ్ళకి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది, మనిషి కుమారుడు సర్వశక్తుని కుడి పార్శ్వమందు కూర్చుంటున్నట్టుగా మీరు చూస్తారని యేసు ప్రభువు చెప్తున్న మత్తయి సువార్తలోని. హల్లెలూయా. ఈ కుడి పార్శ్వమందు ఏముందంటే సర్వశక్తుడు ఉన్నాడు. ఎవరైతే కుడివైపు ఉంటారో, ఈ కుడివైపు ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరి పక్కన ఉంటున్నారంటే సర్వశక్తుని వైపు. ఈ సర్వశక్తుడైన దేవుడు వైపు ఎవరైతే ఉంటారో వాళ్ళకున్న కరువు అంతా పోతుంది, వాళ్ళకున్న ఇబ్బంది అంతా పోతుంది, వాళ్ళకున్న లేనంతా పోతుంది. వాళ్ళు ఒట్టిగా ఉన్నవారు ఆస్వాదించబడతారు, అన్ని కలిగిన వారిగా దీవించబడతారు. వాళ్ళు ఎంతో గొప్పవారిగా, అధికులుగా అభివృద్ధిని చెందుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎటువైపు ఉన్నారంటే సర్వశక్తుని దేవుడి వైపు ఉండే వారంగా ఉండాలి. హల్లెలూయా. సర్వశక్తుడైన నువ్వు ఆస్వాదించబడేంత శక్తి నిన్ను ఆస్వాదించే శక్తి ఆయనకు ఉంది. నువ్వు ఆస్వాదించబడేంత శక్తి ఆయన దగ్గర పొందుకోగలవు. అభివృద్ధి పొందేంత శక్తి పొందుకోగలవు. గొప్పవాడు కూడా శక్తిని పొందుకోగలడు. ఆ అబ్రహాం గాని, ఇస్సాకు గాని, యాకోబు గాని, యోసేపు గాని వీళ్ళందరూ కూడా దేవుడి వైపు ఉండడం వలన ఆయన సర్వశక్తుడుగా కనబడుతున్నాడు. ఆయన శక్తి వల్ల వాళ్ళు ఏమైపోయారంటే గొప్పవారుగా దీవించబడ్డారు. హల్లెలూయా. గొప్పవారు దీవించబడ్డారు. ఆ ప్రదేశాల్లో వాళ్ళు ఎరగని ప్రజల మధ్య, వాళ్ళ నివాసం లేని ఊరిలో వాళ్ళు ఆ శక్తి వలన వాళ్ళు ఎంతో కార్యాలు అనుభవించారు. హల్లెలూయా. కార్యాలు అనుభవించారు. ఎందుకంటే దేవుడు వాళ్ళ వైపు ఉండి అద్భుతాలు చేశారు. దేవుడు హల్లెలూయా వాళ్ళ వైపు ఉండి దీవించాడు. తన శక్తిని అంతా వాళ్ళకి అనుగ్రహించాడు. ఆయన శక్తిని వాళ్ళు దీవించబడేంతగా ఆయన శక్తిని ఉపయోగించాడు, ఆయన చూపించాడు. అబ్రహాంతో కూడా దేవుడు చెప్తాడు, నేను సర్వశక్తి గల దేవుడును అని చెప్తాడు. దేవుడు నేను సర్వశక్తి గల దేవుడు అని చెప్తాడు. అబ్రహాంతో పరిచయం చేసుకుంటాడు. ఎంత సర్వశక్తుడు అంటే అబ్రహాముని అన్ని విషయాల్లో ఆస్వాదించేంత శక్తి దేవుడు దగ్గర ఉన్నది. హల్లెలూయా. ఈరోజు ఆ శక్తిని పొందుకోలేకపోతే ఆస్వాదించబడడానికి, ఇప్పుడు ఈరోజు ఆ శక్తిని దూరం తెచ్చుకుంటున్న దీవెనలు పొందలేక, ఆ శక్తిని దూరం అయిపోయి అద్భుతాలు కూడా దూరం అయిపోతున్నారు. ఎందుకు చాలా మంది ఆ సర్వశక్తి యొక్క శక్తి వలన దీవించబడలేకపోతున్నారంటే ఆయన కుడి పార్శ్వమందు ఎవరు నిలబడట్లేదు, ఆయన వైపు నిలబడట్లేదు. అందుకే ఆయన ఎడవైపు ఉండేవారుగా చాలా మంది ఉన్నారు. ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు భక్తి చేస్తున్నారు, ఎవరు ఇష్టానుసారంగా వాళ్ళు నడుచుకుంటున్నారు. కనుకనే ఆ యొక్క ఎడవైపు ఏముండదు, కత్తి పట్టుకోవాలన్నా ఎడమ చేత పట్టుకు కుడి చేత పట్టుకుంటారా? కుడి చేత పట్టుకుంటారు, ఎడమ చేతనైనా కదండి. కనుక ఏదైనా సరే దేవుడు దేనికి ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తున్నాడు అంటే కుడివైపున ఆయన ప్రాధాన్యత ఇస్తున్నాడు. కుడివైపున ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఇవి ఆ కుడివైపున వస్తే ఆయన వైపు రాగలిగితే దేవుడు తప్పకుండా ఆయన శక్తిని మీద ప్రయోగిస్తాడు. ఆయన దేవుడు హల్లెలూయా. ఆయన శక్తిని నీ జీవితానికి ఇచ్చేస్తాడు. ఆ శక్తి వల్ల నీ జీవితం అంతా ఆస్వాదించి, నీ జీవితం అంతా కూడా బ్రతుకు దినం అంతా కూడా ఆశీర్వాదాలు అనుగ్రహిస్తుంది ఆ శక్తి. ఏమండి, కరువు వలన ఇస్సాకు వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. చాలా మంది ఊర్లో ఉద్యోగం లేక వేరే ఊరికి వెళ్ళి ఉద్యోగం చేస్తారు. అలాగే ఇస్సాకు కూడా ఆ ఊర్లో కరువు రావడం వల్ల వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అక్కడ వెళ్ళి బ్రతకాలని, వ్యాపారం చేయాలని, సుఖంగా ఉండాలనుకుంటున్నాడు. ఎలా బయలుదేరాడు అంటే ఏమీ లేనివాడుగా బయలుదేరాడు. ఒట్టి చేతులతో వెళ్ళాడు. కానీ దేవుడు
అప్పుడు నీ తండ్రిని అబ్రాహామును ఆశ్రదించినట్లుగా నేను నిన్ను కూడా ఆశ్రదిస్తాను, ఈ ప్రాంతం ముందు నీకు తండ్రికి తోడినట్లు నీతో కూడా ఉంటాను దేవుడు అని చెప్పాడండి. హల్లెలూయా. ఇస్సాకు కూడా దేవుడు ఎందుకు ఇస్సాకుతో ఉంటున్నాడంటే వీళ్ళందరూ కూడా దేవుడి వైపు ఉండేవారు, దేవుడి మాట వినేవారు, దేవుడికి లోబడేవారు. అందుకే దేవుడు వాళ్ళతో ఉండి తన శక్తి వలన ఇస్సాకు ఆస్వాదించబడేట్టుగా దేవుడు చేశాడు. హల్లెలూయా. ఇస్సాకు చేశాడు ఆ ప్రదేశంలో ఆ ప్రదేశంలో ఉన్న వారి కంటే గొప్పగా అభివృద్ధి పొంది అధికముగా ఆస్వాదించబడే వాడి వ్యక్తిగా దేవుడు అక్కడ దేవుడు దీవించాడు ఇస్సాకుని. హల్లెలూయా. కనుక ఈ శక్తిని చాలా మంది వద్దనుకుంటున్నారు. ఈ శక్తి వైపు రాకుండా చాలా మంది దూరం అయిపోతున్నారు. దూరం అయిపోతూ ఈ శక్తిని పొందుకోవాలని చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. ఆయన వైపు రానంత వరకు ఈ శక్తిని మనం ఏమాత్రమో సంపాదించుకోలేము, ఈ శక్తిని మనం చూడలేము, ఈ శక్తి వలన దేవుడి యొక్క ఆశీర్వాదాలు మనము సంపాదించుకోలేము. ఏమండి? కనుకనే చాలా మంది సంఘాలకు వస్తున్నారు కానీ ఆ శక్తిని పొందుకోలేని వారుగా చాలా మంది వెళ్ళిపోతున్నారు. ఆ శక్తిని చాలా మంది పొందుకోలేకపోతున్నారు. నీ కుటుంబంలో ఆ సర్వశక్తి ఉండాలి, నీ జీవితంలో ఆ సర్వశక్తి ఉండాలి, నువ్వు చేసే పనులు ఆ సర్వశక్తి వినియోగించబడాలి, నీ యొక్క కుటుంబ సభ్యులు కూడా సర్వశక్తి ఉపయోగించబడాలి, నువ్వు వ్యాపారంలో సర్వశక్తి యొక్క శక్తి ఉపయోగించబడాలి. అన్నింటిలో కూడా ఆ శక్తి వల్ల అవన్నీ కూడా దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. హల్లెలూయా. నేను ఆ జీవితంలో ఆ శక్తిని మనము సంపాదించుకునే వారంగా ఉంటే ఎడారిని బ్రతుకులో కరువుతో నింపడి నీ జీవితం దేవుడు మళ్ళా ఆశీర్వాదాలతోటి పొలింప చేస్తాడు దేవుడు. హల్లెలూయా. అంత సర్వశక్తిని ఆయన ఇవ్వగలుగుతాడు. ఆ శక్తి నీ జీవితానికి తాకుతూ ఉండాలి. ఆ శక్తి వల్ల ఆ శక్తిని కోరే వ్యక్తిగా ఉండాలి, ఆ శక్తిని ప్రేమించేవాడుగా ఉండాలి. ఆస్వాదించబడానికి కావలసిన శక్తి అంతా దేవుడి దగ్గరే ఉన్నది. అందుకే ఆయన సర్వశక్తి గల దేవుడే ఉన్నాడు. మనిషి కుమారుడు కూడా సర్వశక్తిని కుడిపార్శ్వమందు కూర్చుని ఉన్నాడని లేఖనము సెలవిస్తున్నది. హల్లెలూయా. కనుకనే మనం అందరం కూడా ఆ సర్వశక్తిని యొక్క శక్తికి దూరం అవ్వకుండా ఏ వైపు ఉండకుండా దేవుని వైపే ఉండే వారముగా ఉండాలి. హల్లెలూయా. దేవుని వైపు ఉండాలి, ఆయన దేవుడి వైపు, ఆయన కుడి వైపు నిలబడే వారుగా ఉండాలి. అప్పుడే ఆ శక్తి మన జీవితంలోకి వచ్చి మన జీవితంలో కార్యాలు చేస్తాయి. ఆయనే తన శక్తిని మన జీవితంలోకి పంపించి మనల్ని ఆస్వాదించబడేట్టుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అంతేకాదు 2వ దినవృత్తాంతర గ్రంథం 13వ అధ్యాయం 2వ దినవృత్తాంతర గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనం. 2వ దినవృత్తాంతర గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనంలోని ఆలోచించుడి, దేవుడే మాకు తోడై మాకు అధిపతిగా ఉన్నాడు, మీ మీద ఆర్భాటం చేయుటకు బోర్లు పట్టుకొని ఊదుటకును ఆయన యాజకులు మా పక్షమున ఉన్నారు. ఇశ్రాయేలు వారలారా, మీ పితరుల దేవుడైన యెహోవాతో యుద్ధం చేయకూడి చేసినాను, మీరు జయముందరు అని ఇక్కడ అబి అనే రాజు ఇశ్రాయేలు రాజు అయిన యెరోబాము తోటి హెచ్చరిక చేస్తున్నాడు. పైవచనంలో చూడండి, మేము మా దేవుడైన యెహోవాను ఏర్పరిచిన విధిని బట్టి సమస్తము జరిగించున్నాము కానీ మీరు ఆయనను విసర్జించిన వారైతిరి. చూడండి, పైనున్న వారేమో దేవుడికి దూరంగా ఉన్నారు, కింద వారేమో దేవుడికి దగ్గరగా దేవుడి వైపు ఉన్నారు. దేవుడి వైపు ఉన్న వారందరూ కూడా ఏమంటున్నారు? మీరు మాతో యుద్ధము చేసినాను మీరు జయము నొందరని వాళ్ళ రాజు హెచ్చరిక చేస్తున్నాడు. 8వ వచనంలో చూస్తే, ఇప్పుడు దావీదు సంతతి వారి వంశమునున్న యెహోవా రాజ్యముతో మీరు యుద్ధము చేయ తెగించేదమని తలుచుతున్నారు. మీరు గొప్ప సైన్యంగా ఉన్నారు. యెరోబాము మీకు దేవతలుగా చేయించిన బంగారు దూడలు మీ యొద్ద ఉన్నవి. వీళ్ళందరూ కూడా లోకం వైపు ఉన్నారు, వీళ్ళందరూ కూడా వ్యర్థం వైపు ఉన్నారు,
వీళ్ళందరూ కూడా పాపం వైపు ఉన్నారు. వీళ్ళందరూ కూడా దేవునికి అసహ్యమైన కార్యాల వైపు ఉన్నారు. వాళ్ళు అటువైపు ఉండి యుద్ధం చేయడానికి తెగించి ఉన్నారని మీరు తలంచుతున్నారు అంటున్నాడు ఇక్కడ. చాలా మంది ఇటువంటి వ్యర్థమైన వాటి వైపు ఉండి ఆస్వాదించబడడానికి కావచ్చు, స్వస్థత పొందడానికి కావచ్చు, ఏ ప్రయత్నం చేయడానికి కావచ్చు ముందడుగు వేస్తారు. మీ యొద్ద ఏమున్నాయి వాటి వైపు మీరు తిరిగి ఉన్నారు. మాకైతే దేవుడు మాకు తోడై అధిపతిగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే వాళ్ళు ఏమైనారంటే, వాళ్ళు యుద్ధం చేసినప్పుడు గొప్ప సైన్యంగా ఉన్న ఇశ్రాయేల్ ప్రజలు, ఇశ్రాయేల్ సైన్యం ఓడిపోయింది. కొద్దిగా ఉన్న యూదా సైన్యం మాత్రం గెలిచింది. హల్లెలూయా. ఎందుకు? కొద్దిగా ఉన్నవారికి గెలిచేంత శక్తిని, ఆ సర్వశక్తిని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. కనుక మనం అందరం కూడా దేవుడు సంపాదించిన వారంగా ఉండాలి. దేవుడి వైపు ఉంటే ఆయన మన వైపు ఉండి కార్యాలు అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. మన వైపు ఉండి దేవుడు గెలిపిస్తాడు, మన వైపు ఉండి దేవుడు నడిపిస్తాడు, మన వైపు ఉండి యుద్ధము చేస్తాడు, మన వైపు ఉండి అద్భుతాలు చేస్తాడు. ఏది జరిగినా కూడా నీ వైపే ఉండి దేవుడు కార్యాలు చేస్తాడు. నీ వైపు నుంచి ఏదైనా దేవుడు జరిగినట్టుగా చేస్తాడు. కనుక నీ వైపు నుంచి స్వస్థత రావాలి, నీ వైపు నుంచి అద్భుతాలు జరగాలి, నీ నుంచి విజయము రావాలి. అలా రావాలంటే నీవు దేవుని వైపు ఉండి ఆ శక్తిని నువ్వు పొందుకోవాలి. హల్లెలూయా. దేవుని వైపు ఉండి, ఆ కుడి వైపు ఉండి దేవుని ఒక శక్తిని సంపాదించుకొని ఆ శక్తి వల్ల నువ్వు గెలవాలి. ఆ శక్తి వల్ల నువ్వు శత్రువులను ఓడించాలి, సమస్యలను గెలవాలి. అందుకే యూదా సైన్యము, అబియా రాజు దేవుడి వైపు ఉండి ఆ శక్తిని పొందుకొని దేవుడి వైపు లేని వారిని ఓడించగలిగి జయమొందాడు. హల్లెలూయా. కనుక నా జీవితంలోని మనం అందరం కూడా దేవుడి వైపు ఉండే అవసరత ఎంతో ఉన్నది. ఇంకో మాట చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయం 11, 12, 13 వచనాలు చదువుకున్న లూకా సువార్త 1వ అధ్యాయం 11, 12, 13 వచనంలోని, ప్రభుదూత ధూపవేదిగా కుడివైపు నిలిచి అతని కనపడగా జకర్య అతని చూచి తొందరపడి భయపడేవాడు ఆయన. అప్పుడు ఆ దూత అతనితో, జకర్య భయపడకము, నీ ప్రార్థన వినబడి ఉన్నది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీ కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు అని దేవుడు ప్రభుదూత చెప్తున్నది. పై వచనాలను చూస్తే చూడండి. ధూప సమయమందు ప్రజల సమూహం అంతయు ఎలుపల ప్రార్థన చేస్తుండగా, ఎలుపల ప్రార్థన చేస్తున్నాడు. 9వ వచనంలోని, యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోకి వెళ్ళి ధూపం వేయటకు అతనికి వంతు వచ్చింది. జకర్యాకి ప్రభు ఆలయంలో ధూపం వేయడానికి వంతు వచ్చింది. ధూప వేదిక మీద. ధూప వేదిక అనగా దేవుని సన్నిధి. కుడివైపున ప్రభుదూత ఉన్నది. ఎవరైతే ధూపం వేయడానికి, ధూపం అనగా ప్రార్థన, ఎవరైతే దేవుని సన్నిధిలో ధూపం వేయడానికి ధూపం ఎవరైతే వేస్తారో వాళ్ళ ప్రార్థనలో దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. అంటే ధూపం వైపు ఏమున్నదంటే ప్రభుదూత ఉన్నది. ఈ సన్నిధిలో ఎవరైతే ప్రార్థన చేస్తారో, దేవుడి సన్నిధిలోకి వచ్చి ఆ సన్నిధిలోని వాళ్ళ ధూపాన్ని ఎవరైతే వేస్తారో, సన్నిధి ప్రక్కన ఉన్న ఆ యొక్క దూత నీ ప్రార్థన ఆలకించబడే విధంగా దేవుడి దగ్గర సన్నిధికి చేరుస్తుంది. హల్లెలూయా. అందుకే ధూపవేదిక పక్కన ఉన్న దూత ఏముంటుంది? నీ ప్రార్థన వినబడి ఉన్నది. హల్లెలూయా. నీ ప్రార్థన వినబడి ఉన్నది. ఈరోజు ధూపం వేసే వాళ్ళు ఎవరు లేరు. మీరు నిర్గమకాండం 35 చూసుకుంటే దేవుడు ధూపవేదికను తయారు చేయమంటాడు.
ధూపవేదిని తయారు చేయనప్పుడు ఇది దేవుడి సన్నిధి నిత్యం ఉండే ధూపం అని చెప్తాడు దేవుడి వాక్యంలోని. హల్లెలూయా. ఈ ధూపం ఎలాంటిది? నిత్యము వేయబడే ధూపము. ఇది దేవుడి సన్నిధిలో నిత్యము వెలిగించబడే ధూపం వేయబడుతూ ఉండాలి, ఆగిపోకూడదు. వేదికైన దేవుడి సన్నిధి, వేదిక అనబడిన సన్నిధి, వేదిక దేవుడి సన్నిధి అనబడిన వేదిక మీద ఎవరైతే అయిన ఒక ధూపం అనే ప్రార్థన ఎవరైతే వేస్తారో వాళ్ళ ప్రార్థనలు ఆలకించబడతాయి, వాళ్ళ ప్రార్థనలు జవాబులు ఇవ్వబడతాయి, వాళ్ళ ప్రార్థనకి దేవుడు మొరాలకిస్తాడు. వాళ్ళ ప్రార్థన వల్ల ఆ ప్రార్థన బట్టి దేవుడు స్వస్థతపరుస్తాడు. ఆ ప్రార్థన వల్ల ఆశీర్వాదాలు కలుగు చేయబడతాయి. ఆ ప్రార్థన వల్ల జరగని కార్యాలు జరగబడతాయి. ఎందుకంటే నీ ధూపము దేవుడి సన్నిధిలో వేయబడుతుంది కనుక ఆ వేయబడుతున్న ధూపము ప్రభు దూత వచ్చి ఏం చేస్తుంది? ఆ ప్రార్థన ఆలకించే ఆ ప్రార్థన ప్రభు సన్నిధికి తీసుకువెళ్తుంది. హల్లెలూయా. కుడివైపున ఏమవుతుందంటే నీ ప్రార్థనలు కూడా దేవుడి దగ్గరికి చేర్చబడతాయి. కుడివైపున ఎవరైతే ఉంటారో కుడివైపున వాళ్ళకి ఏం జరుగుతుంది? కార్యాలు జరుగుతాయి. అంటే కుడివైపున ఏమి నెరవేర్చబడింది? ప్రార్థన ఆలకించబడింది, ప్రార్థనకు జవాబు రాగలిగింది, ప్రార్థన వినబడడం జరిగింది, ప్రార్థన వల్ల కార్యము జరగడం మొదలుపెట్టింది. హల్లెలూయా. నీ భార్య ఎలిజబెత్ కుమారుని కంటుంది. ఎక్కడుండే కార్యము జరుగుతుందని చెప్పబడుతుందంటే వేదిక కుడివైపున ప్రభుదూత చెబుతుంది. హల్లెలూయా. చూడండి, కార్యాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? ఆ అద్భుతం ఆ కుటుంబంలో ఎక్కడి నుంచి జరగబోతుంది? ఎక్కడి నుంచి చెప్పబడిపోతుంది? ఆ అద్భుతం ఎక్కడి నుంచి వస్తుందంటే వేదిక కుడివైపున, ధూపవేదిక కుడివైపు నుంచి ఆ అద్భుతం, ఆ కార్యము, ఆ యొక్క ఆశీర్వాదము ఆ కుడివైపు నుంచి ఆ కుటుంబంలోకి వస్తుంది. హల్లెలూయా. గనుక ప్రియులారా, దేవుడి సన్నిధిలో ప్రభు దూతలు ఉన్నారు. దేవుడి సన్నిధి అనే వేదిక పక్కన ఉన్నారు. ఎవరైతే ఆ ధూపం వేయడానికి వస్తుంటారో ఆ ధూపం వైపు చూడడానికి, ఎవరైతే ఆ ధూపం వేస్తున్నారో వాళ్ళ ప్రార్థనలు వినడానికి, ఆ ధూపం ప్రభు సన్నిధికి వెళ్ళేటట్టుగా, ప్రభు దాన్ని ఆగ్రహించినట్లుగా చేయడానికి ప్రభుదూత ఉన్నది. కనుక నేను ఆ ప్రార్థన ఎవరైతే ఆ ప్రార్థన తీసుకెళ్తాగలరో వాళ్ళు దేవుడి సన్నిధిలో ఉన్నారు. చూడండి, యాజక మర్యాద చెప్పిన తన వంతు ధూపము వేయడానికి వచ్చినప్పుడు అతడు మందిరాలయంలోకి వచ్చాడు. తన వంతు వచ్చినప్పుడు చాలా మంది తన వంతు వచ్చినా కూడా నిర్లక్ష్యంగా ఉంటారు. నా వంతు నేను ప్రార్థన చేయాలి, నా వంతు నేను మొరపెట్టాలి. ఇంట్లో వాళ్ళు ఎవరు మొరపెట్టకపోయినా, ఎవరు చేయకపోయినా నేను వచ్చి దేవుడి సన్నిధిలో ధూపము వెయ్యాలి, నా వంతు నేను వెయ్యాలని ఎవరికి ఈరోజు చాలా మంది కుటుంబాలు అది ఏమాత్రమో లేదు. ధూపం వేసేవారు ఎవరు లేరు. ధూపం వేయడానికి ఎవరు రావట్లేదు. ఎందుకంటే వాళ్ళ వంతు వాళ్ళు తెలియట్లేదు. వాళ్ళ వంతు వాళ్ళు మర్చిపోతున్నారు. నా వంతు ప్రార్థన లేకపోయినా పర్లేదు, నా వంతు మొర లేకపోయినా పర్లేదు, నా వంతు దేవుడికి మొరపెట్టకపోయినా పర్లేదు, నా వంతు అడగకపోయినా పర్లేదు, నా వంతు దేవుడి సన్నిధికి వెళ్ళకపోయినా పర్వాలేదు అని చాలా మంది నిర్లక్ష్యముగా ఉంటున్నారు. వాళ్ళ జీవితంలో కార్యాలు ఏమాత్రము జరగట్లేదు. హల్లెలూయా. ప్రభుదూత ఏం చెప్తుంది? నీ ప్రార్థన, నీ మొర వినబడింది కాబట్టి ఎలిజబెత్ తల్లి కాబోతుంది. హల్లెలూయా. నీ ప్రార్థన వినబడాలంటే నువ్వేం చేయాలి? మొరపెట్టాలి. వినిపించేంతగా దేవుడికి వినిపించేంతగా, దేవుడు లేచే విధంగా, దేవుడు స్పందించే విధంగా, దేవుడు అద్భుతం చేసేంతగా నువ్వు మొరపెడుతూనే ఉండాలి. వినబడిన తర్వాత నీ జీవితంలో కార్యాలు జరగాలి. హల్లెలూయా. కార్యాలు జరగాలండి. అందుకే దావీదు కూడా చెప్తారు చూడండి, 6వ కీర్తన 9:10 వచనం.
6వ కీర్తన 9, 10 వచనాలు. 6వ కీర్తన 9, 10 వచనాలు చూస్తుంటే, యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు, యెహోవా నా ప్రార్థన అంగీకరించును. నా శత్రులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు. వారు అకస్మాత్తుగా సిగ్గుపడి వాడు వెనుకకు మళ్ళుదురు అని చెప్తున్నాడు. హల్లెలూయా. యెహోవా నా విన్నపములను ఆలకించిన ప్రార్థనని అంగీకరించాడు. ఎలా అంగీకరించాడు? ఏం జరిగిందని అంగీకరించాడు? ఎలా తెలుసు అంగీకరించినంటే, నా శత్రువులందరూ కూడా సిగ్గుపడి బహుగా అదురుచున్నారు. హల్లెలూయా. ఈ ప్రార్థన, మన ప్రార్థన ఆలకించబడితే ఏమవుతుందండి? ఎవరికి? శత్రువుకి ఏం కలుగుతుందంట? సిగ్గు కలుగుతుంది. నీ ప్రార్థన ఆలకించబడడం వల్ల సమస్యలకి సిగ్గు కలుగుతుంది. నీ ప్రార్థన ఆలకించబడడం వల్ల అప్పులకి సిగ్గు కలుగుతుంది. నీ ప్రార్థన ఆలకించబడడం వలన నిన్ను బలహీనపరుస్తున్న ఆ బలహీనత కూడా సిగ్గుపడిపోతుంది. కనుక నీ ప్రార్థన చేస్తే, నీ ప్రార్థన దేవుడికి వినబడితే ఏం కలుగు చేస్తాడంటే, ఆయన సిగ్గులు కలుగు చేస్తాడంటే, సమస్యలకి, ఇబ్బందులకి, బలహీనతలకి, అపవాదికి సిగ్గును దేవుడు కలుగు చేస్తాడు. ఆ సమస్యలన్నీ కూడా వెనకకు పోయేటట్టుగా దేవుడు చేస్తాడు. ఆ బలహీనత కూడా వెనకకు పోయేటట్టుగా దేవుడు చేస్తాడు. ఇంతవరకు నీ జీవితంలోకి వచ్చేది, ఇంతవరకు నీ జీవితంలోకి వచ్చే బలహీనపరిచేది, ఏ కష్టమైన జీవితంలోకి వచ్చేది, ఇప్పుడు వెనకకు పోవాలంటే ఈ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. ఈ ప్రార్థన దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు ఈ ప్రార్థన దేవుడి దగ్గర వినపడినట్లయితే ఈ సమస్యలన్నీ కూడా వెనక్కి పోతాయి. హల్లెలూయా. నీ యొక్క ఇబ్బందులన్నీ వెనకకు పోతాయి. నీ వద్దకు రానిడు దేవుడు. దూపము వేయడానికి నువ్వు ముందుకు వస్తే ఈ సమస్యలన్నీ కూడా దేవుడు వెనకకి నెట్టేస్తాడు. దేవుడు. హల్లెలూయా. వెనకకి వెళ్ళిపోతాయి. అందుకే చాలా మంది ఆ ప్రార్థన దూపం వేయడానికి వెనక్కి వెళ్ళిపోతున్నారు. అందుకే వాళ్ళ జీవితంలో పోయే సమస్యలు ముందుకు వస్తున్నాయి. వాళ్ళ జీవితంలోకి రావడానికి ముందుకు వస్తున్నాయి. అపవాదికి ముందుకు వస్తున్నాడు. శత్రువులు ముందుకు వస్తున్నారు. దావీదు పట్టాభిషేకం చేసిన తర్వాత ఫిలిష్తీయులు రెఫాయీము లోయలో యుద్ధం చేయడానికి ముందుకొచ్చారండి. దావీదు అప్పుడు ఏం చేసిన ప్రార్థన దేవుడి దగ్గర చేశాడు, ధూపం వేశాడు. దేవుడి సన్నిధిలో ధూపం వేయడానికి ముందుకు వచ్చాడు. శత్రువులందరూ కూడా సిగ్గుపడిపోయి అదిరిపోయి ఓడిపోయారు దావీదు చేతులు చిత్తుగా. ఎందుకు? వచ్చిన సమస్య ఎందుకు వెనక్కి వెళ్ళిపోయింది? వచ్చిన సమస్య ఎవరు వెనకకు నెట్టారు? మన ప్రార్థన దేవుడి సన్నిధిలో వినబడిగా ఉంటే, ఖచ్చితంగా నేను దేవుడు మన మొరాలకి ఇస్తే, ప్రార్థన చేయడానికి ముందుకు వస్తే, దేవుడి సన్నిధిలో ధూపం వేయడానికి ఎవరైతే రాగలుగుతారో వాళ్ళ ధూపం దేవుడి సన్నిధానికి ఎప్పుడైతే చేర్చబడుతుందో అప్పుడు ముందుకు వచ్చిన వాళ్ళ జీవితంలోకి సమస్యలన్నీ దేవుడు వెనక్కి మళ్ళించేస్తాడు దేవుడు. హల్లెలూయా. నేను శోధించడానికి దేవుడు ముందుకు అపవాది ముందుకు వస్తాయి. సమస్యలన్నీ ముందుకు వస్తాయి. ఆర్థిక సమస్యలన్నీ ముందుకు వస్తాయి. బలహీనతని ముందుకు వస్తాయి. శోధనలు ముందుకు వస్తాయి. అవన్నీ కూడా దాటుకొని ధూపం వేయడానికి రాగలుగుతావో అవన్నీ కూడా దేవుడు వెనక పంపించేస్తాడు. దేవుడు. హల్లెలూయా. వెనక పంపించేస్తాడు. కనుక ఈ వాక్యం వింటున్న మనం అందరం కూడా ధూపం వేయడానికి ముందుకు రావాలి. నీ వంతు ధూపం ఉంటుంది తప్పకుండా. నీ వంతు ప్రార్థించే అవసరం ఉంది. నీ వంతు మొరపెట్టాలి. నీకంటూ ప్రార్థన ఉండాలి. నీకంటూ ప్రార్థన జీవితం ఉండాలి. అప్పుడే దేవుడు కార్యాలు దేవుడు చేయగలుగుతాడు. హల్లెలూయా. చూడండి, ఇంకో మాట చూడండి. 91వ కీర్తన 7వ వచనం. 91వ కీర్తన 7వ వచనంలోని, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకి రాదు అని చెప్తున్నాడు. హల్లెలూయా. నీ కుడి వైపున అపాయం ఏమాత్రము రాదు. నీ కుడివైపు అంటే నీ కుడివైపు దీనికి నేను ఎలాగ అర్థం చెప్పగలనంటే, మనకంటూ ఒక కుడివైపు ఉంది. ఆ కుడివైపు ఎవరు? దేవుడు. మనకంటూ ఒక కుడివైపు ఉంది. మన కుడివైపు అంటే ఇది కాదు.
ఎవరు ప్రక్కన నిలబడి ఉన్నావో ఆ కుడివైపు నుంచి దేవుడు ఏ అపాయము నీ దగ్గరికి రానివ్వడు. హల్లెలూయా. ఆయన ఉన్నాడు కనుక ఆ కుడివైపున నిలబడ్డావు కనుక, ఆ కుడివైపున ఉండడానికి ఇష్టపడ్డావు కనుక, లోకాన్ని విడిచిపెట్టి లోకం వైపు ఉండకుండా నాకు యేసుప్రభువే కావాలి, నాకు దేవుడే కావాలని ఆ శక్తి నేను పొందుకోవాలి, ఆ ఆశీర్వాదం నేను అనుభవించాలి, ఆయన సన్నిధి నాకు కావాలని ఆయన కుడివైపు ఉన్నావో, నీ కుడివైపు ఉన్న సైన్యం నుంచి అపాయము రానేడు దేవుడు. హల్లెలూయా. కుడివైపు ఉన్న సైన్యముల నుంచి అపాయము దేవుడు రానివ్వడు. ఎలీషా ఇంకా శిష్యుడు ఇంట్లో ఉన్నారు. అప్పుడు సిరియా సైన్యం అంతా కూడా ఇల్లంతా చుట్టుముట్టేశారు. చుట్టుముట్టేస్తే శిష్యుడు చూసి భయపడిపోయి ఎలీషాకు చెప్పాడు, మన చుట్టూ సిరియా సైన్యము చుట్టుముట్టేసింది అన్నప్పుడు ఎలీషా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు తన చుట్టూ అగ్నితో ప్రబలతముతోటి ఉండడము శిష్యుడు చూడడం జరిగింది. అంటే తన గృహం చుట్టూ సైన్యం ఉంది కానీ ఎలీషా చుట్టూ మాత్రము దేవుడి సన్నిధి ఉన్నది.